ఈ ప్రాజెక్ట్ పేరు ఎకో ఫ్రెండ్లీ సోలార్ రూఫ్ టైల్స్. దీంట్లో మనం ఏం చేస్తున్నామంటే సోలార్ ప్యానెల్స్ని తక్కువ ఖర్చులో ఏ విధంగా ఉపయోగించాలి అన్న ఎక్స్పెరిమెంట్ ఇది. దీంట్లో మనం ఏం చేస్తున్నామంటే జనరల్గా సోలార్ ప్యానెల్ ఫిక్స్ చేయాలంటే ఉదాహరణకి మనం అక్కడ చూడొచ్చు, ఆ ఇంటి మీద సోలార్ ప్యానెల్ ఫిట్ చేస్తున్నారు. దానికి ఒక పెద్ద అల్యూమినియం స్ట్రక్చర్ చాలా ఖరీదవుతాయి అన్నమాట. సోలార్ ప్యానెల్స్ కంటే కూడా ఆ చుట్టూ ఉన్న స్ట్రక్చరు వాళ్ళు వచ్చి ఫిట్ చేసిన దీనికి చాలా ఖర్చు అవుతుంది అనమాట. ఆ ఖర్చును మనం ఎలా తగ్గించాలని చెప్పి మనం పెంకులు తీసుకొని ఆ పెంకుల మీద వీటిని అంటించి వీటికి సోలార్ అల్యూమినియం ఫాయిల్ ఉన్నందువల్ల అవి చల్లబరుస్తాయి అన్నమాట. దాని బదులు మనం ఏం చేసామంటే అల్యూమినియం ఫాయిల్ పెట్టి ఈ వేడిని సోలార్ ప్యానెల్స్ మంచి ఎఫిషియన్సీలో ఉండాలంటే వాటి యొక్క సర్ఫేస్ టెంపరేచరు తక్కువ ఉండాలన్నమాట. వేడి వల్ల దాని సర్ఫేస్ టెంపరేచర్ పెరుగుతుంది. అలా పెరగడం వల్ల వీటి యొక్క ఎఫిషియన్సీ తగ్గిపోతుంది అనమాట, సామర్థ్యం తగ్గిపోతుంది. కాబట్టి మనం ఆ సామర్థ్యాన్ని మళ్ళీ పెంచేదానికి అల్యూమినియం ఫాయిల్స్ ఉపయోగించి లో కాస్ట్ సొల్యూషన్ తయారు చేస్తాం. దాని తర్వాత ఎవరిని పీల్చి ఫిట్ చేసుకునే అవసరం లేకుండా ఇటువంటి పెంకులు కానీ ఎవరైనా అమ్మితే మనం తీసుకొచ్చి డైరెక్ట్గా కనెక్టర్లు పెట్టుకొని మనమే ఫిట్ చేసుకోవచ్చు. ఏమైనా రిపేర్ వస్తే ఒక పెంకు తీసేసి మార్చేయచ్చు. కానీ అటువంటి పెద్ద ప్యానెల్స్లో మనం ఆ పని చేయలేము అనమాట. ఎవరినైనా పిలవాలి, టెక్నీషియన్ని పిలవాలి, వాటిని మార్చుకోవాలన్నమాట. కాబట్టి ఊర్లలో కానీ దూరమైన కొండ ప్రాంతాల్లో కానీ ఇటువంటివి చాలా ఉపయోగకరం. ఇంకోటి సోలార్ ప్యానెళ్ళు రెండు విధాలుగా వాటి సామర్థ్యం తగ్గిపోద్ది అనమాట. ఒకటి సర్ఫేస్ సోలార్ ప్యానెల్ వేడెక్కడం వల్ల, రెండోది సోలార్ ప్యానెల్స్ మీద చేరిన దుమ్ము వల్ల. ఈ దుమ్మును కూడా శుభ్రం చేసే మెకానిజం ఉండాలి. ఎందుకంటే మన ఇంటి మీద ఉన్నప్పుడు మనం ఎక్కి ప్రతిసారి ఉదాహరణకు ఒక పూరి గుడిచిందనుకోండి, దాని మీద మనం ఎక్కి శుభ్రం చేయలేం. కాబట్టి మనం ఒక ఫ్యాన్ మెకానిజం లాంటిది అరేంజ్ చేసి దాని కింద ఒక బ్రష్ పెట్టామన్నమాట. ఈ బ్రష్ వల్ల అది శుభ్రం చేయడం వల్ల సోలార్ ప్యానెల్ యొక్క సామర్థ్యం ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది. ఈ సోలార్ ప్యానెల్ని రెండు సోలార్ ప్యానెల్ని మనం ఇక్కడ డెమోస్లో చూపిస్తున్నాము. సో రెండు కాకుండా ఎన్ని సోలార్ ప్యానెల్స్ అయినా ఈ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క సోలార్ ప్యానెల్ పెంచుకోవడం వల్ల దీని యొక్క కరెంట్ సామర్థ్యం పెరుగుతుంది. ఈ విధంగా జనరేట్ అయిన ఎలక్ట్రిసిటీని ఈ వైర్ల ద్వారా మనం ఈ పాజిటివ్కి పాజిటివ్, నెగిటివ్కి నెగిటివ్ కనెక్ట్ చేయడం వల్ల ఈ సోలార్ ఛార్జర్ ద్వారా ఈ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. రాత్రిపూట ఈ సోలార్ బ్యాటరీలో ఛార్జ్ అయిన కరెంటు వల్ల మనం లైటు, ఫ్యాను ఆపరేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా లైటు, ఫ్యాను ఆపరేట్ చేసుకోవచ్చు. అవసరం లేనప్పుడు స్విచ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. రెండవది, దీన్ని శుభ్రం చేసుకోవాలనుకున్నప్పుడు ఈ సోలార్ ప్యానెల్ నుంచి డైరెక్ట్గా దీని నుంచి దీనికి పవర్ ఇచ్చినప్పుడు, అంటే ఈ మూడు ఉన్నది నెగిటివ్ కాబట్టి నెగిటివ్కి నెగిటివ్, పాజిటివ్ ఇచ్చినప్పుడు ఈ ఫ్యాన్ తిరిగి సోలార్ ప్యానెల్ని క్లీన్ చేస్తుంది. ఏ దానికి ఏది కలపాలి సార్? ఎట్లా కలిపినా పర్వాలేదు, ప్రాబ్లం లేదు.